అమరుల త్యాగాలపై ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిందన్న పొన్నం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. అంతకుముందు హైదరాబాద్ గాంధీ భవన్ లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు డిప్యూటీ మేయర్ దంపతులు. జాయినింగ్ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్ పాల్గొన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం పోరుతోటి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏరుకున్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించి న్యాయం చేయాలనే ఆలోచన కలిగిన పార్టీ, ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి. కాబట్టి అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరి అయిన విధంగా రాజకీయంగా కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితుల లోపల జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వీటన్నిటిని గమనించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మేము గాంధీ భవన్లో దీపం మున్సి సింగ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యమంలోనే మేము పనిచేసాం. మాకు సరైన న్యాయం జరగలేదన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు తల్లిగారి ఇల్లు నదిలి అత్తగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్తో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎవరిని ఉద్దేశించి పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఎవరిని ఉద్దేశించి మాట్లాడదలుచుకోలేదు. మా ఇష్టపూర్వకంగా మేము ఈరోజు కాంగ్రెస్లో చేరాలనుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే మేము చేరాము.